వెల్కమ్ టు ఏసిటీ న్యూస్. నా పేరు అంకిత. ముందుగా ఏసిటీ హెడ్లైన్స్. కరోనా నియంత్రణలో ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలి. కోవిడ్-19 హెల్ప్ డెస్క్ సందర్శనలో అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి. కరోనా నియంత్రణకు రెడ్ క్రాస్ ద్వారా విస్తృత సేవలు అందించాం. గవర్నర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మురళీధర్ రెడ్డి. కంటైన్మెంట్ జోన్ లో ఉన్న ప్రజలందరికీ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి. అధికారులను ఆదేశించిన అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి. ఫైనాన్స్ వ్యాపారులు కాకినాడ పరిసర ప్రాంతాల్లో నేరుగా ఆర్థిక లావాదేవీలు చేయకుండా చూడాలి. డిఆర్ఓకి వినతి పత్రం ఇచ్చిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు నానాజీ. బులెటిన్ వివరాలు. కరోనా వైరస్ నియంత్రణలో ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి కోరారు. అనపర్తి గ్రామంలో శ్రీరామిరెడ్డి మంగయ్యమ్మ కళావేదికలు ఏర్పాటు చేసిన కోవిడ్-19 హెల్ప్ డెస్క్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇవాళ నుంచి వెజిటబుల్స్ మిల్క్ మార్నింగ్ నుంచి సప్లై అయిపోయింది. కొంచెం స్టిప్ ఉంటున్నారు. ఇంకొక అరగంట టైం పడుతుంది సార్. నిన్న ఈ కష్టం నేను లేదు కదా మీకు ఒకసారి స్టీమ్ అనుకుంటే అది చెప్పారు మాకు లీటర్ మిల్క్ కావాలి, 2 లీటర్ మిల్క్ కావాలి. టోటల్ మీకు మిల్క్ ఎన్ని లీటర్లకు వచ్చింది? ప్యాకెట్స్ వచ్చేసి 14 అండి, కర్డ్ వచ్చి 7 అండి. ఇది ఒక్కోళ్ళకి నేను టోటల్ కర్డ్ కూడా సప్లై చేస్తున్నారా? కర్డ్ కూడా ఇస్తున్నాం సార్. యాక్చువల్గా ఇది ఫస్ట్ పెట్టలేదండి, తర్వాత అయితే కర్డ్ ఎక్కడ చేస్తున్నారు? సేమ్ మా స్టాక్ పాయింట్ వచ్చి కృష్ణారెడ్డి గారు అండి. టోటల్ మొత్తం 95 కూరగాయలు సెట్ అండి. టోటల్ మిల్క్ ఏమో మొత్తం 37 అండి, కర్డ్ వచ్చి 11 అండి. పెరుగు ప్యాకెట్లు వచ్చి 11 కేజీలు అమ్మాయి లేదండి, లేదు సార్. 500 ml సార్. ఇది ఓన్లీ స్టాక్ పాయింట్ 1, 2, 3 సార్, అంతేనండి. ఇంకా 4, 5, 6 తను ఇంకా రాలేదు అంతే సార్. మిల్క్ వచ్చేసి 37 సార్. 37 లీటర్స్ అమ్మా. 6 లీటర్లు, 4 లీటర్లు అండి. అయితే 50 లీటర్ల వరకు ఉంటుంది టోటల్. అంటే ఈ పాయింట్ వచ్చి స్టాక్ పాయింట్ లక్ష్మీ గుడిదేవ్ అని ఈ ఓన్లీ 3 పాయింట్స్ అండి. ఇంకో 3 పాయింట్స్ డబుల్ అవుతుంది సార్. అనంతరం రామడమ్మపేట అంగన్వాడీ స్కూల్లో గర్భిణీలకు నాణ్యమైన బియ్యం, పప్పు, ఆయిల్, బాల సంజీవిని కిట్లు, కోడిగుడ్లు, పాలు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లమిల్లి మురళీకృష్ణారెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, వీర్ రాఘవరెడ్డి, డేవిడ్ రాజు, భీమేష్, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. అది
మండపేట మండలం ద్వారపూడి గ్రామంలో గొల్లల మామిడాడ వివాహ కార్యక్రమానికి వెళ్లిన కొందరికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో గ్రామాన్ని రెడ్ జోన్ గా అధికారులు ప్రకటించారు. దీంతో గ్రామంలో ఉన్న దుకాణాలన్నీ మూసివేయడంతో ప్రజలు నిత్యావసర సరుకులు కూరగాయలకు పడుతున్న ఇబ్బందిని గ్రహించిన వైసీపీ నాయకులు నిత్యావసర సరుకులు కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. వైసీపీ సొసైటీ అధ్యక్షులు దంతులూరి శ్రీరామవర్మ వీటిని పంపిణీ చేశారు. పూర్తి రెడ్ జోన్ లో ఉన్న 120 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, వైద్య సిబ్బందికి గ్లాస్, హెల్మెట్, శానిటైజర్లు, మాస్కులు అందించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ పల్లీలపేటను రెడ్ జోన్ గా నిర్ణయించడంతో ఆ వీధిలో నివాసం ఉంటున్న కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, అలాగే స్వచ్ఛందంగా అందరూ ముందుకు వచ్చి వీలైనంత వరకు సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పిల్ల వీరబాబు, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఎమిలిపి పరిధిలో ఉన్న ద్వారపూడి పరిధిలో ఉన్న ఎమిలిపల్లి 4వ వార్డు అంటే పల్లిపేట అలో గల పాజిటివ్ 10 మందికి వచ్చింది కారణంగా ఇలా స్వచ్ఛందంగా దాతలందరూ వచ్చి ఎవరి మటుకాళ్ళు కొద్దిగా చేసి వీళ్ళకి, అలాగే వైఎస్ఆర్ తరఫున ఇలాగ 120 కిట్లు వాళ్ళకి దాతలకి అందించాం. నిత్యావసర వస్తువులు అన్ని రకాలుగా అందించి, అలాగే ఇలాగ మాసులు, ఇలాగ మెడికల్ వైద్య సిబ్బందికి ఎలిమెంట్స్, మాస్కులు ఇచ్చి 15 మందికి పార్టీ తరఫున ఈ కరోనా బాధితులకి సాయం చేయాలని కోరుతున్నాం. ద్వారపూడి గ్రామ పంచాయతీ పరిధిలో ఏములపల్లి 3 నూతుల కాడ రెడ్ జోను ఏర్పాటు చేసి ఇక్కడ 10 మందికి పాజిటివ్ కేసులు వచ్చినాయి. వీళ్ళకి సంబంధించి నిత్యావసర వస్తువులు వైఎస్ఆర్ పార్టీ గ్రామ కమిటీ తరఫున 120 కిట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్న వైద్య సిబ్బందికి కూడా మాస్కులు ప్లస్ రూమ్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగానే ఇక్కడ కొంతమంది స్వచ్ఛందంగా కూడా వచ్చి బయట నుంచి ఇక్కడ ఉన్న ఈ రెడ్ జోన్లో ఉన్న వాళ్ళందరికీ సహాయం చేస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుతున్నాం పార్టీపరంగానే అందరినీ. అలాగే ఇలా పోలీస్ సిబ్బందికి ప్లస్ మెడికల్ సిబ్బందికి అందరికీ కూడా మేము కిట్లు ఏర్పాటు చేస్తున్నాం. స్లీపర్స్ కూడా ఇస్తున్నాం. ఇంకేత ఈ పాజిటివ్ కేసులు ఇంకా కొన్ని టెస్టింగ్ అవుతున్నాయి. ఆ టెస్ట్లో కూడా పెరిగే అవకాశం కనపడుతుంది ఇక్కడ. ఇంకేత అందరూ కూడా గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి. ఈ విషయంలోని గ్రామ కమిటీ పార్టీ పరంగా మేము పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో కోవిడ్-19 కంట్రోల్ రూమ్ నోడల్ అధికారి పుష్పవాణి మండలంలోని అన్ని శాఖల అధికారులు, రైతులు మరియు గ్రామ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ రైతులకు ప్రస్తుతం నారుమళ్లు వేసుకునేందుకు అనుమతిస్తున్నామని అన్నారు. నిత్యావసర సరుకుల పంపిణీ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయాలని కోరారు. కంటైన్మెంట్ జోన్లో ఉన్న ప్రజలందరూ పూర్తిగా ఇంటికి పరిమితం కావాలని, లాక్డౌన్ సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయభాస్కర్, కాకినాడ రూరల్ సీఎం మురళీకృష్ణ, పెదపూడి ఎస్ఏ లక్ష్మీకాంతం, డాక్టర్ ప్రియాంక, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మీకు కావాల్సిన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే విధంగా ఇక్కడ అందరూ ఆఫీసర్స్ పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ముందుగా వైద్య ఆరోగ్య శాఖ తరఫు నుంచి అన్ని ఫ్యామిలీస్కి సంబంధించి శాంపిల్స్ తీసుకోవడం జరుగుతుంది. చాలా వరకు మ్యాక్సిమం ఎక్కడా లేని విధంగా మీ దగ్గర 4,000 వరకు శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు 122 మంది పాజిటివ్ పేషెంట్స్గా తేలడం జరిగింది. దీనివల్ల కొంచెం ఏంటంటే మీరందరూ కూడా టీవీలు చూస్తూ ఉంటుంటారు. ఒక్క గ్రామంలోనే ఇంత మేర రావడం అనేది చాలా అరుదు. అలాంటిది ఇక్కడ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. సో దాన్ని కంట్రోల్ చేయడం కోసం అధికారులు కొంతమేర చేస్తే మీరు 90% చేయాలి. ఎందుకంటే ఈ టైంలో ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి. రైతులు చాలామంది ఈ బోరు ద్వారాగా ఆకుమళ్ళు, నారుమళ్ళు వేసుకోవడం కానీ, అదేవిధంగా కొంతమంది వ్యాపారస్తులు కొన్ని వ్యాపారాలకు కానీ చేసుకోవడం జరుగుతుంది. సో వ్యాపారం ఎలా ఉన్నా సరే రైతులు నారుమళ్ళ విషయంలో ఏం చేయాలనేటువంటి విషయం మీద మేడం గారు ఇన్ డీటెయిల్గా కన్సల్ట్ డిపార్ట్మెంట్స్ అన్నింటికి కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటారు. సో మనం ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. ఈ పాజిటివ్ కేసెస్ అనేది రాకుండానే మనం చూసుకోవాలి. మ్యాక్సిమం మనం నెగిటివ్ ఏదైతే కేసు కంటిన్యూగా మనకి 14 డేస్ రిపోర్ట్ అయితే అది ఆరెంజ్ జోన్లోకి, 21 డేస్ తర్వాత అది మళ్ళీ గ్రీన్ జోన్లోకి వచ్చేటటువంటి అవకాశం. సో ఇప్పుడు కంప్లీట్ కంటైన్మెంట్ జోన్ అంతా కూడా రెడ్ జోన్ అది చేశారు. సో దీని నుంచి మనం సర్వే అవ్వాలంటే
అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా మనం కష్టపడాలి. అట్ ద సేమ్ టైం రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం సుందరపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన దాడిలో గాయపడిన గ్రామ వాలంటీర్ నేతల శ్రీనివాస్ని మాదిగ పోరాట సమితి నాయకులు ఆకుమర్తి చిన్నమాదిగ పరామర్శించారు. దాడి వివరాలు ఆకుమర్తి చిన్నమాదిగ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ వాలంటీర్పై దాడి సరైన పద్ధతి కాదన్నారు. సర్వేలో పాల్గొన్న వాలంటీర్లపై దాడి జరుగుతున్నప్పటికీ అధికారులు చోద్యం చూస్తూ నిర్లక్ష్యంగా ఉండటాన్ని ఖండించారు. దాడిలో గాయపడ్డ వాలంటీర్ పోలీస్ స్టేషన్లో అట్రాసిటీ కేసు పెట్టినప్పటికీ దోషులను అరెస్టు చేయకపోవడాన్ని తప్పుబట్టారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ డీఎస్పీని మార్చి రామచంద్రపురం డీఎస్పీకి కేసు అప్పచెప్పాలని డిమాండ్ చేశారు. కొంతమంది పోలీస్ అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం వల్ల అట్రాసిటీ కేసులో దోషులకు శిక్ష పడటం లేదన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని తీర్చడానికి ప్రభుత్వం నియమించిన వాలంటీర్ వ్యవస్థపై దాడులు సరైనవి కాదన్నారు. అని తిట్టి అడిగితే ఇంకో రామకృష్ణ అని వచ్చేసి నాకు కాలర్ డేస్కి లాక్కెళ్తే మొత్తం 15 మంది వచ్చేసారు. నన్ను లాక్కి కింద పడగొట్టి తొక్కేస్తుంటే ఆడ సలా తంబయ్య గారు అని అడ్డొచ్చాడు సార్. అడ్డొస్తే అతను కూడా కిందేసి తొక్కేసారు సార్. తొక్కేస్తే అప్పుడు మా వాళ్ళు కూడా వచ్చి ఒక బోధులోంచి పరిగెట్టుకుంటూ వచ్చి ఒక 5 వచ్చి చంపేస్తారండి మీరు అంటే చంపడం మొత్తం వరుస మేము ఆల్పేడేస్తాం నరుక్కుంటూ వచ్చేస్తాము. నరికేస్తాము అలాగే జరుగుతుంది మీకు అది వరుస నరికి వచ్చేస్తామని కిట్టమూర్తి ఆడప రామకృష్ణ కేట అలియాస్ కృష్ణమూర్తి అని ఆ వ్యక్తి మా మీదకి దూసుకొచ్చేసినట్టు మొత్తం 15 మంది సార్. మమ్మల్ని బేవకించి కూడా అంత ఒక ఎంఆర్ఓ ఎండిఓ సిఏ గారు కానిస్టేబుల్ అలాగే చూసే వీడియో తీసారు గారండి. వాళ్ళు సీఏ కూడా వెళ్ళలేదు సార్. సీఏ గారు కదా ఏఎస్సీ గారు వచ్చి ఇలా కొడుతుంటే కూడా మాట్లాడారు సార్. మేము వెళ్ళి మాట్లాడితే నరికేస్తానంటే చంపేసి వస్తానంటాను కేసు రాస్తాను. కేసు రండి మీరు ఎందుకు వచ్చారే ఆడవాళ్ళని మీరు ఎందుకు వచ్చారే మిమ్మల్ని బొక్కలే ఎంతనే మీకు కేసు కట్టాలా మీకు అని ఎంత సులకనగా మాట్లాడారంటే అంత సులకన. నా పేరు ఆకుమర్తి చిన్నమాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు. మరి పోయిన నెల 29వ తారీఖున నేతల శ్రీనివాస్ సుందరపల్లి రామచంద్రపురం నియోజకవర్గం సుందరపల్లి గ్రామంలో అగ్రవర్ణ సామాజిక వర్గీయులు ఎవరైతే ఉన్నారో గతంలో ఇదే నియోజకవర్గంలో అనేక మంది దళితులపైన హత్యలు అత్యాచారాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. కానీ పోలీసుల వైఫల్యం వల్ల చట్టంలో ఉండబడే లొసుకుల వల్ల నిరంతరం ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వారు తప్పించుకునే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒక పక్క భయంకరమైన కరోనా ఈ ప్రపంచం మొత్తం చుట్టుముట్టేస్తుంటే ఈ తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గంలో కుల వైరస్ మాత్రం ప్రమాదకరంగా మారుతూ ఉంది. ఇంకో రకంగా చెప్పాలంటే కరోనా వైరస్ కంటే ఈ కుల వైరస్ ప్రమాదకరంగా మారి ఈరోజు కులం మతం ప్రాంతం అనే తేడా లేకుండా మరి ఈ కరోనా వైరస్ విస్తరించే సమయంలో కూడా మరి ఇట్లాంటి సంఘటన జరగడం అనేది ఎంఆర్పిఎస్ నుంచి పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆ రోజు జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన ఎంఆర్ఓ ఎండిఓ ఆర్ఐ ఏఎస్ఏ సమక్షంలోనే ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగింది వాలంటీర్ మీద, సామాన్యమైన బాధితుడి మీద కాదు. వాలంటీర్ అంటే ఏంటి? గవర్నమెంట్ సంబంధించిన ప్రతినిధి. ఈ గ్రామంలో ఉండబడే ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఎవరికి ఏ పథకాలు కావాల్సి వచ్చినా, అట్లాగే ఎవరికి ఎలాంటి ఈ వైరస్ కరోనా వైరస్ లాంటివి వచ్చినా మొట్టమొదటిగా వాలంటీర్ ద్వారాగా వారికి సర్వే చేసి వాళ్ళు గుర్తించి వారిని ఏ అవసరమో మరి ప్రభుత్వానికి అందజేసే మొట్టమొదటి వ్యక్తి గ్రామ వాలంటీర్. ఆ గ్రామ వాలంటీర్కి అన్యాయం జరిగితే మరి ఈరోజు 29వ తారీఖు జరిగింది, దాదాపు 6 రోజులైనా కూడా ఈరోజు బాధితులకి న్యాయం జరగలేదు. ముఖ్యంగా ఏదైతే మరి ఈ కేసుకు సంబంధించిన డిఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆ డిఎస్పీ మీద పూర్తిగా మాకు నమ్మకం లేదు. డిఎస్పీని మార్చి రామచంద్రపురం డిఎస్పీకి అప్పచెప్పాలి. ముఖ్యంగా ఏదైతే గతంలో ఈ తూర్పుగోదావరి జిల్లాలో అనేక కేసులు ఎస్సీ ఎస్టీ చట్టం మరి ఒక పక్క మరి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అమెండ్మెంట్ చేసి మరి పటిష్టంగా అమలు చేసిన కొంతమంది పోలీసుల వల్ల, కొంతమంది పోలీస్ అధికారుల వల్ల, ఉన్నతాధికారుల వల్ల పూర్తిగా బాధితులకి న్యాయం జరిగే పరిస్థితులు లేవు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అంటే
మరి పూర్తిగా దళిత గిరిజనుల ప్రభుత్వం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం చాలా మంచి పరిణామమే. అయినప్పటికీ ఈ ప్రభుత్వంలో పనిచేసే కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంది. దీన్ని వెంటనే సరిదిద్దవలసిన అవసరం ఉంది. గొల్లల మామిడాడ గ్రామంలో ప్రస్తుతం నెలకొని ఉన్న విపత్కర పరిస్థితులలో కరోనా నివారణకు అతి ముఖ్యమైన శానిటేషన్ విషయంలో అహర్నిశలు కృషి చేస్తున్న గ్రామ పారిశుద్ధ్య శ్రామికులకు లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడ శ్రీ సూర్యవారి ఆధ్వర్యంలో సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారు. గ్లౌజులు, మాస్కులు మరియు శానిటైజర్స్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అచ్చిరాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు మండా రాజారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు మోహన్ రెడ్డి, డిఆర్కే రెడ్డి, కేతా శ్రీనివాసరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కన్వీనర్ ద్వారంపూడి సూర్యనారాయణ రెడ్డి, శానిటరీ మేస్త్రి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మా గొల్లలమాడు గ్రామంలో కరోనా మహమ్మారి చేతిలో చిక్కునుంది. ఇటువంటి కష్టమైన సమయంలో, క్లిష్ట సమయంలో శానిటేషన్ చాలా ముఖ్యం. అటువంటి శానిటేషన్ కార్యక్రమంలో మా శానిటేషన్ ఉద్యోగులందరూ కూడా, మా పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా టైం కాకుండా అవసరమైనప్పుడు ఎక్కడైనా సరే రిస్క్ కూడా బేర్ చేసి ఆ ప్రదేశాలకు వెళ్ళి శానిటేషన్ నెంబర్ 1 స్థానంలో ఉంచి కరోనా వ్యాప్తిని అరికట్టడానికి అగ్రభాగంలో ఉన్నారు. వాళ్ళకి చంద్రుడికో నూలుపోగులాగా ఏదో కొంత సాయం చేయాలని చెప్పి మా లయన్స్ క్లబ్ తరఫున ఈ రోజున వాళ్ళకి రీయూజబుల్ గ్లౌసు, అలాగే మాస్కులు, శానిటైజర్స్ కూడా మా సెక్రటరీ గారు అచ్చిరాజు గారి చేతి మీదకి ఇవ్వడం జరిగింది. వీళ్ళు చేసిన దానికి మేము చేసింది చాలా తక్కువ. అయినా ఒక సామాజిక బాధ్యతగా మా లయన్స్ క్లబ్ తరఫున ఈ కార్యక్రమం చేస్తున్నాం. మా లయన్స్ క్లబ్ చేసే ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మా గ్రామస్తులందరూ కూడా స్పందించి సహాయం అందిస్తున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా పారిశుద్ధ్య కార్మికులకి మా గ్రామం తరఫున పాదాబంధనాలు తయారు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. జిల్లాలో కరోనా వ్యాప్తి నియంత్రణకు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా విస్తృత సేవలు అందించామని జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షులు కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇండియన్ రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి హోదాలో జిల్లాల రెడ్ క్రాస్ ప్రతినిధులతో కరోనా వ్యాప్తి నియంత్రణ, లాక్డౌన్ సమయంలో పేదలకు అందించిన సాయం అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజ్భవన్ నుంచి సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ 75 రోజులుగా జిల్లాలో రెడ్ క్రాస్ ద్వారా ఆహార పొట్లాలు, రొట్టెలు, పండ్లు, మజ్జిగ, మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. రిలయన్స్ ఫౌండేషన్, రామకృష్ణ సేవా సమితితో కలిసి 10 లక్షల రూపాయల విలువైన నిత్యావసరాలను కూడా పంపిణీ చేశామని చెప్పారు. రక్తదాన శిబిరాల ద్వారా 2950 యూనిట్ల రక్తనిధి సేకరించామన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు 75 రోజుల వ్యవధిలో 250 యూనిట్లు ఉచితంగా అందించినట్లు తెలిపారు. 385 మంది ఆరోగ్య కార్యకర్తలకు కరోనా నివారణపై అవగాహన, ఫస్ట్ ఎయిడ్ లో శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు మాట్లాడుతూ కలెక్టర్ మురళీధర్ రెడ్డి మొదటిగా రక్తదానం చేసి ఆదర్శప్రాయంగా నిలిచారని గవర్నర్కు వివరించారు. సమావేశంలో డిఆర్ఓ సిహెచ్ సత్యబాబు, రెడ్ క్రాస్ కార్యదర్శి కె శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. So these are the activities in brief, sir. I request now my chairman to brief. Appointments in the emergency recruitment of the government health service, sir. Our collector was very, I am happy to say most of them were recruited in thalassemia patients, sir, without any interruption during this 75 days of period, sir. Regarding the blood collection also, sir, about 1393 units of blood we have collected and we have issued 1557 units of blood during this 75 days, sir. Apart from this, we have also trained 365 healthcare workers in dealing with the COVID. We also have a hospital, sir, run by the Red Cross Society. When the private hospitals were closed, we were actually offering the OP services to all the patients, pregnant women and other. Has already given all the information regarding the activities of East Godavari Red Cross. Sir, on 20th of March itself, we have started the campaign regarding this how to control coronavirus and all. We have completed 75 days of service days.
in this COVID movement. And on 21st of March, sir, our President and Collector has convened a meeting, and he has given all the liberty to take up any service activity in the district which Red Cross feels it is good for the society. Then we have taken up immediately the food distribution, this dry ration kits distribution. The Reliance Foundation has come forward to give us so much of dry ration kits. And Ramakrishna Seva Samiti almost given for 45 days of food. And Satya Sai Seva Samiti, they have given around 30 days. Likewise, we have taken from the philanthropies and for almost 75 days. Now also we are continuing the service counter at Pratipadu on National Highway 6 on in all important road junctions of Kakinada for giving a good campaign about this lockdown, hand washing and this social distancing and all. So we have maintained highest number of, as our collector presidents are told. He has given the blood donation first in our blood bank, and he has sent a positive message that the importance of blood donation in this COVID period, particularly in summer season, it is very difficult to mobilize blood donations. We have luckily have an infrastructure. We have a big air-conditioned bus we have in Kakinada, so that we can send the bus to anywhere in the district. So several parts, even villages, they have donated blood, and we have maintained a very good number of blood units. As our collector sir said, we have given 1,557 units of blood, sir. Particularly, thalassemia, we have 142 children, sir. In that, we have given 227 units of blood in these 75 days. Every Tuesday and Friday, we organize this blood transfusion with all the expenditure. Free transfusion will be given in our Kakinada blood. Honorable Governor, Chairman and General Secretary. Sir, regarding the East Godavari district, sir, I will just brief my activities during this lockdown period and COVID period, sir. We have started our awareness campaign on 20th, sir. And from 25th March onwards, we have started our distribution of the free food, fruits and other commodities, sir, to the needy people, sir. Today we are completing, in fact, 75 days, sir. This activity still we are continuing, sir, on the National Highway 16 in Pratipadu village. Whoever is coming there, we are serving them, sir. In fact, our chairman is the first person to donate 1 lakh, sir. He has taken this initiative, and others also followed this one, sir. From the Red Cross Society, sir, we have distributed 10 lakh worth of dry ration kits to the sanitation workers, migrant workers, rickshaw pullers and others, sir. Through the different foundations like Ramakrishna Seva Samiti, Reliance Foundation, like that, sir. Apart from that, sir, we have maintained the highest number of blood units in our blood bank, sir, ranging from 200 to 300 on any day, sir, during past 75 days, sir. And we have given the highest number of free blood transfusion for 220. అనపర్తి గ్రామంలో తొలి కరోనా పాజిటివ్ నమోదు కావడంతో ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. కంటైన్మెంట్ జోన్ లో ఉన్న ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి తద్వారా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కంటైన్మెంట్ జోన్ లో ఉన్న ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను స్థానిక వాలంటీర్ల ద్వారా పంపిణీ చేపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని అంతటిని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కంటైన్మెంట్ జోన్ లో ఉన్న ప్రజలందరికీ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో కలిసిన వారందరూ స్వచ్ఛందంగా వచ్చి టెస్ట్ చేయించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం స్థానిక గంగిరెడ్డి నర్సింగ్ హోమ్ సిబ్బందికి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఆయన సతీమణి ఆదిలక్ష్మికి మరియు ఇతర నాయకులకు వైద్యులు కరోనా టెస్టులు నిర్వహించారు.
బాబు సార్ వచ్చిన తర్వాత ఒకసారి స్ప్రే చేసి వచ్చాను. తూర్పుగోదావరి జిల్లాలోని జీమాండేడ, బిక్కవోలు, రామచంద్రపురం ప్రాంత డైలీ ఫైనాన్స్ వ్యాపారస్తులు కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఆర్థిక లావాదేవీలను నేరుగా చేయకుండా నిలుపుదల చేయాలని కోరుతూ జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ డీఆర్ఓ సిహెచ్ సత్యబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ జీమాండేడ, బిక్కవోలు, రామచంద్రపురం ప్రాంతాల్లో కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న కారణంగా డైలీ మనీ ఫైనాన్స్ వ్యాపారులు నిత్యం వారి వ్యాపారాల నిమిత్తం కాకినాడ పరిసర ప్రాంతాలకు నేరుగా గాని వారి ఏజెంట్ల ద్వారా గాని ఫైనాన్స్ చేసుకుంటారని, ఈ వైరస్ కారణంగా ఆ ప్రాంతాల్లో వ్యాపారస్తులు కాకినాడ పరిసర ప్రాంతాలకు రాకుండా నిషేధించాలని, వారి వ్యాపారాలను పేటీఎం, ఫోన్పే, గూగుల్ పే తదితర మార్గాల ద్వారా నిర్వహించడం మంచిదని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంగిశెట్టి అశోక్, తూము బన్ను, శ్రీరంగం శ్రీను, రాము, ప్రసాద్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సరే ఆ డబ్బులు ఇచ్చారు, డబ్బులు వసూలు చేసుకోవడానికి వెళ్ళాలి, కానీ ఇది టైం కాదు. ఆ ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి, కరోనా ఎఫెక్టెడ్ ఏరియా నుంచి వస్తున్నారు కాబట్టి ఆ ఎఫెక్ట్ కాకినాడ మీద, చుట్టూ పరిసర ప్రాంతాలు, కడప, కాకినాడ క్లోజ్ చేయడం అంటే సార్ కాకినాడ క్లోజ్ చేయలేదు సార్. అక్కడ వరకు ఆ గ్రామం వరకు కొంచెం క్లోజ్ చేస్తే అన్ని మార్గాల నుంచి వస్తూ ఉన్నారు స్టిల్. ఎందుకంటే ఇది కూడా అనౌన్స్ చేసుకోవచ్చు, వాళ్ళు రావద్దని, వాళ్ళు డబ్బులు వసూలు చేసుకోవద్దని నేను చెప్పట్లేదు, కానీ వసూలు చేసుకునేది ఇతరాత్ర మార్గాలు ఉన్నాయి కదా, ఆ మార్గాల ద్వారా వసూలు చేసుకోవాలి. ఎందుకంటే మొన్నదాకా కరోనా పూర్తిగా ఉన్నప్పుడు పనుల్లోకి వెళ్ళలేదు కాబట్టి ఆ దగ్గర డబ్బులు లేవు కాబట్టి పెద్దగా రాలా. ఇప్పుడు పనుల్లోకి వెళ్తున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు కదా, వసూలు చేసుకోవడానికి తప్పకుండా వీళ్ళు ఒక అడుగు ముందుకేసి వస్తున్నారు. కొంచెం మీరు దాని మీద దృష్టికి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి. ఎందుకంటే ఇప్పుడు దాకా జిల్లా యంత్రాంగం చాలా గొప్పగా చేసింది, కాకినాడ వరకు మేము సెక్యూర్డ్గా ఉన్నాం ఇప్పుడు దాకా. దీనివల్ల ఇన్సెక్యూరిటీ వచ్చి ప్రమాదం కనపడుతుంది కాబట్టి కొంచెం దయచేసి మీరు కలెక్టర్ గారి దృష్టిలో మీరు పెట్టి దీన్ని యాక్షన్ తీసుకోండి. అందరికీ నమస్కారం. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ జిల్లా కలెక్టర్ గారికి ఒక 2 అంశాల మీద విన్నపం ఇవ్వడం జరిగింది. ఒక అంశం ఏంటంటే, జిల్లా యంత్రాంగం ఎంతకాలం చాలా కష్టపడి కాకినాడ వరకు కరోనా లేకుండా చాలా కొంచెం సేఫ్గా తిరిగేటందుకు చేసినందుకు కలెక్టర్ గారికి, వారి యొక్క స్టాఫ్కి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. అలాగే కలెక్టర్ గారికి ఒక విన్నపం ఇవ్వడం జరిగింది. కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో రామచంద్రపురం అవచ్చు, గొల్లలమావిడ అవచ్చు, బిక్కవోలు ఇటువంటి ప్రాంతాల నుంచి అవి ఒక కమర్షియల్ ఫైనాన్షియల్ సెంటర్స్ అయ్యి అక్కడి నుంచి పెద్ద ఎత్తున ఫైనాన్సింగ్ జరుగుతూ ఉంటుంది. కాకినాడకి అలాగే కాకినాడ చుట్టుపక్కల కడప అన్ని గ్రామాలకి కూడా ఫైనాన్సింగ్ జరుగుతూ ఉంటుంది. అక్కడి నుంచి వారు అనేక పేటల్లోని అనేక షాపుల్లోని ఫైనాన్స్ చేస్తూ ఉంటారు. దాన్ని రోజువారీగా వసూలు చేసుకుంటూ ఉంటారు. వారి యొక్క వ్యాపారస్తుల దగ్గరికి కానీ, ఈ పేటల్లో కూలీలకి వెళ్ళిన వాళ్ళ దగ్గర కానీ వెళ్ళి రోజువారీ వసూలు చేసుకుంటూ ఉంటారు. ఈ చుట్టుపక్కల వాళ్ళు ఏ ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారో ఆ ప్రాంతంలో కరోనా చాలా పెద్ద ఎత్తున ఉంది. మన పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తాం. అధికార యంత్రాంగం డిక్లేర్ చేసిన ఫిగర్స్ వందల సంఖ్యలో ఇవాళ గొల్లలమావిడాడలో మన కరోనా చూస్తాం. దాని గురించి మేము దయచేసి కలెక్టర్ గారిని ప్రభుత్వం అంత డబ్బు ఇచ్చే పరిస్థితుల్లో లేదు, 1500 తప్ప ఇవ్వలేని పరిస్థితి. రేషన్ కూడా అంతంత మాత్రం ఇచ్చే పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఫైనాన్షియల్గా అందరూ దెబ్బతింటారని చెప్పి మీరు లాక్డౌన్ సడలింపులు చేయడం జరిగింది. అయితే ఈ ఇసుక లేని దానివల్ల అనేక పనులు, భవన నిర్మాణ కార్మికులు అవ్వచ్చు, దానికి అనుబంధ సంస్థలు అనేక 100 సంస్థలు, దానికి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలు అన్నీ కూడా ఇసుక లేని దానివల్ల, నిజంగా ఇసుక లేకపోతే పర్లేదు, ఏ మాన్సూన్ ఉండి ఇసుక తీయలేని పరిస్థితి అయితే పర్లేదు. కానీ ఇవాళ జిల్లాలో జరుగుతున్నది ఏంటంటే, కరోనా సడలింపులు లేనప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా వేలాది లారీలు రాజమండ్రి నుంచి, కోటిపల్లి నుంచి, ఐల్మిల్ నుంచి వేలాది లారీలు కాకినాడ కానీ రాజమండ్రి కానీ అనేక ప్రాంతాలకు వస్తూ ఉంటాయి. ఆ ఇసుక ఏమైపోతా ఉంది, ఆ ఇసుక ఎక్కడికి వెళ్తుందన్న దాని మీద వివరణ ఇవ్వాల్సిందిగా మేము అధికారులను కోరుతాం. ఆ ఇసుక సామాన్య జనాలు చేరితే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుంది. ఏదైతే మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకున్నారో
ఎకనామికల్గా ఒక అడుగు ముందుకు వేయాలన్న ఒక ఆలోచనతో ఈ సడలింపులు ఇవ్వడం జరిగింది. ఆ సడలింపులకి అర్థం ఉండాలంటే ఆ ఇసుక మార్కెట్లోకి రావాలి. ఆన్లైన్ బుకింగ్ అంటా ఉన్నారు. గంటలు కూర్చుంటే ఒకళ్ళకి కూడా ఆన్లైన్లో దొరకట్లేదు. ఒకవేళ దొరికినా అసలైన ఇసుక రావట్లేదు. ఆ మడ్లాంటి ఇసుక, సముద్రం ఇసుక అవి వస్తూ ఉన్నాయి. వీళ్ళు దింపుకోలేరు, కట్టిన డబ్బులు వెనక్కి తీసుకోలేరు. ఆ పరిస్థితిలో ఉన్నారు. ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణ చేసి వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి కోర్టు సెలవు తీసుకుంటారు. నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ కాకినాడ కచేరిపేట ప్రాంతంలోని అంబేద్కర్ భవన్ ప్రాంతంలో రానున్న వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ఉండే నిమిత్తం దోమల సంతానం అభివృద్ధి చెందకుండా లార్వా దశలోని ఎలా నివారించవచ్చునో తెలుపుతూ కరపత్రాలను పంపిణీ చేయించి ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే దోమల నివారణ నిమిత్తం రసాయనాలను స్ప్రే చేయించారు. వీధుల్లో పర్యటన నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం డ్రై డేను నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రజలు తమ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ నాగ నరసింహరావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ప్రశాంత్, ఇంజనీరింగ్ విభాగం ఏఈడిఈలు పాల్గొన్నారు. కానీ వాళ్ళు చెప్తున్నారు ఈ వాటర్ ఆ వాటర్ కాదు, ఇక్కడ నుంచి బ్యాక్ వాటర్ కాదు, ఇది అదే స్టాగ్నేటెడ్ వాటర్. లేదు సార్, బ్యాక్ వాటర్ శాంక్షన్ అయింది. 70 లక్షలు శాంక్షన్ అయిందన్నారు. ఎమ్మెల్యే గారు వచ్చారు, మేయర్ గారు వచ్చారు. బట్ ఇది ఉండడం వల్ల అక్కడ చూడండి వాటర్ క్వాలిటీ చూడండి. నమస్కారం. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో యాంటీ లార్వా మేజర్స్ అంటే యాంటీ మలేరియా, యాంటీ డెంగ్యూ, ఈ సీజనల్ సీజెస్ నుంచి మనం ప్రొటెక్ట్ ఎట్లా చేయాలి ఈ యాక్షన్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో మున్సిపల్ కార్పొరేషన్ స్టాఫ్ అంటే మన సెక్రటరియట్ స్టాఫ్, అలాగే మన హెల్త్ స్టాఫ్, ఏఎన్ఎంస్, వాలంటీర్స్ అందరూ ఇంటింటికి వెళ్ళి ఇది ఒక ప్యాంప్లెట్ ఇస్తారు. అలాగే ఇంట్లో ఉన్న స్టాగ్నేటింగ్ వాటర్ పాయింట్స్ అంటే ఫ్లవర్ పాట్స్, అలాగే టైర్స్, అలాగే ఇంటి ముందుగా ఉన్న అదే వాటర్ స్టోరేజ్ పాయింట్స్, అలాగే ఇంటి పైన ట్యాంక్స్ అదే అప్పటికప్పుడు క్లీన్ చేయాలి. దీంట్లో కూడా ఒక ఫ్రైడే, ఇది ఒక రోజు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కోసం ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఫ్రైడే డ్రై డే ఈ కాన్సెప్ట్ తోటి ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ ద నియర్ బై ఏరియాస్ మీ దగ్గర ఉన్న ఈ వాటర్ స్టాగ్నేటింగ్ పాయింట్స్, ఫ్రెష్ వాటర్ స్టాగ్నేటింగ్ పాయింట్స్ అన్నీ క్లీన్ చేయించాలి ప్రతి ఫ్రైడేకి. ఎందుకంటే ఈ దోమలు ఎగ్ నుంచి ఈ మాస్కిటోస్ అవ్వడానికి 7 days పడుతుంది. మీరు అప్పటికప్పుడు వీక్కి ఒకసారి ప్రతి ఫ్రైడే క్లీన్ చేస్తే ఈ డెంగ్యూ కానీ, మలేరియా కానీ, సీజనల్ డిసీజెస్ మనం స్టాప్ చేయవచ్చు. దీంతోపాటు మన ఏరియా కూడా శుభ్రం చేయించాలి. ఏదో ఒకటి వేకెంట్ ల్యాండ్ ఉంటే ఆ వేకెంట్ ల్యాండ్ ఓనర్కి కూడా నోటీసెస్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఆ వేకెంట్ ల్యాండ్లో ఉన్న చెత్త ఆ ఓనర్ సొంత ఖర్చుతోనే తీయించాలి. అలాగే ఆ ఏరియాకి, ఆ వేకెంట్ ల్యాండ్కి ఒక వాల్ కాంపౌండ్ ఏర్పాటు చేయించాలి. అలాగే అక్కడ వాటర్ స్టాగ్నేషన్ అవ్వకుండా అది చూడాలి, అంటే లెవెలింగ్ చేయించాలి. అదే అన్నీ ఆ నోటీస్లో ఉంది. ఒకవేళ ఆ ఓనర్ రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన మున్సిపల్ మన స్టాఫ్ ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్యాంప్లెట్తో పాటు కరోనా గురించి కూడా చెప్తారు. ఎందుకంటే కరోనా కూడా ఇప్పుడు కూడా మన మధ్యలో ఉండొచ్చు. ఎవరిని కానీ మన వాలంటరీగా టెస్టింగ్ చేయాలి అంటే నా ప్రతి అర్బన్ సెంటర్స్లో మార్నింగ్ 10 to 2 ఆఫ్టర్నూన్ 2 మీరు వాలంటరీగా వెళ్ళి అక్కడ శాంపుల్ ఇవ్వచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కరోనా నియంత్రణలో ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలి.
కోవిడ్-19 హెల్ప్ డెస్క్ సందర్శనలో అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి. కరోనా నియంత్రణకు రెడ్ క్రాస్ ద్వారా విస్తృత సేవలు అందించాం. గవర్నర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మురళీధర్ రెడ్డి. కంటైన్మెంట్ జోన్లో ఉన్న ప్రజలందరికీ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి. అధికారులను ఆదేశించిన అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి. ఫైనాన్స్ వ్యాపారులు కాకినాడ పరిసర ప్రాంతాల్లో నేరుగా ఆర్థిక లావాదేవీలు చేయకుండా చూడాలి. డిఆర్ఓకి వినతి పత్రం ఇచ్చిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు నానాజీ. ఇవి బులెటిన్ వివరాలు. మరిన్ని వార్తలతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఏసీటీ న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల పక్షం.